ఓం నమ శివాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులకి, పెద్దలకి, పండితులకి, మహాశివభక్తులకి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. శివుడు మూడు కాలాలు, మూడు కళ్ళు, మూడు అక్షరాలు, అదే మన జీవితం. ఈరోజు దాన్ని సార్థకత చేసుకోవటానికి ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కరూ నిజంగా ధన్యవాసులు. ఎందుకంటే శివుడు అంటే లయకారుడు అంటారు. లయకారుడే కాదండి, మీ అందరికీ జయకారుడు కూడా, జయాన్ని చేకూర్చేవాడు కూడా. సో అలాంటి స్వామివారిని ఈరోజు తలుచుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞత మళ్ళీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇది పెదకాకాని మండలం నంబూరు కిందకు వస్తుందండి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో పెట్టి మా వాళ్ళందరికీ ఈ భక్తి పారవశ్యాన్ని పంచుతున్న వంశీ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి, కానీ అందరికీ పంచాలి అనేది ఉన్న వాళ్ళే మానవత్వంతో కూరుకున్నవారు. సో అలాంటి మంచి మానవత్వం ఉన్న మనిషి మన మహావంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నా కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను ఆహ్వానించినందుకు, ఇంతమంది పెద్దల ముందు, అలాగే శివస్వామి మహాజాతరకి సంబంధించి ఈ జాగరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరితో మిమ్మల్ని కలిసే అవకాశం దొరికినందుకు మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారతదేశ పునాది మన ధర్మం, సనాతన హైందవ ధర్మం, దాని మీదే నిలబడి ఉందండి. ఈరోజు ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది. అది ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆ ధర్మానికి కట్టుబడి మన ధర్మాన్ని ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎస్పెషల్లీ వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి కార్యక్రమం మీ మహాభక్తి ద్వారా ప్రతి ఒక్కరికి పంచాలనుకుంటున్నాను. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ బోయపాటి గారు. బోయపాటి శ్రీనివాస్ గారే మనందరికీ స్ఫూర్తి. ఏమండి సుమగారు, ఒక సినిమాలో ఒక అంశాన్ని తీసుకురావాలి అంటే, ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలంటే, ఒక ఫైర్ క్రియేట్ చేయాలంటే, ఒక దేవుణ్ణి చూపించాలంటే, మానవుల్లో ఒక దేవుణ్ణి చూపించాలంటే, ప్రతి అంశంలోనూ కూడా బోయపాటి శ్రీని గారు చూపించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మాకు ఈరోజు మార్గదర్శకంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గోదావరి పుష్కరారతి లేదా కృష్ణా పుష్కరారతుల్ని రూపకర్తల్లో ప్రధాన వ్యక్తి బోయపాటి శ్రీని గారు. చాలామందికి తెలియదు అది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆ రకంగా తీసుకొచ్చి డిజైన్ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మీకు కూడా ఆశీస్సులు, మా ప్రజలందరూ, మా భక్తులందరూ ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి.